వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అంటే ఒక రోజుకో రకంగా మారుతూ ఉన్నాయి. చాలా స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి ప్రాజెక్టులో దాదాపుగా 8 మంది చిక్కుకున్నారు. వాళ్ళని బయటకు తీయడానికి శతవిధాల అనేక రంగాలు సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి నిపుణులందరూ కూడా రావడం జరిగింది. సో దీని మీద ఏదైతే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీని మీద ఒక అంటే బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో దీనికి రేవంత్ రెడ్డిని ఆపాదిస్తూ ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంతవరకు ఉంది, నిజంగానే మరి ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది ఏంటనేది అన్ని రకరకాల ఆరోపణలు వస్తున్నప్పటికి కూడా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో ముందుగా చూసుకుంటే మరి ఎస్ఎల్బిసిలో అసలు ఏం జరిగింది, ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం ప్రతిపక్షాలు ఎందుకు చేస్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఆయన అడుగుదాం. ఆయన అడిగి ఆయన అభిప్రాయం తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఎస్ఎల్బిసి గతంలో మన తెలంగాణలో చాలా ప్రాజెక్టులు కట్టారు. సరే ఆ ప్రాజెక్ట్ ఏ పరిస్థితిలో ఉన్నాయో దానివల్ల ప్రభుత్వాలకు కూలిపోయి మనం చూసాం. సరే ఎస్ఎల్బిసి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మీకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. సో దాంట్లో ప్రమాదం జరిగింది. అది మనం దాన్ని అంటే ఒక విపత్తుగానే చూడొచ్చు. సో ఏంటి సార్ మరి దీని మీద ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాయి, కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక వైఫల్యం అని మాట్లాడుతూ ఉన్నాయి. ఏం సార్ మరి ఎస్ఎల్బిసిలో మరి చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు, మీ అభిప్రాయం? ఇది ఒక విషాదం, 100% మీరు అన్నట్టుగా ఒక విషాదం. అది యాక్చువల్లీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు అవకాశం ఉండి కూడా తెలంగాణలో కంప్లీట్ చేయని ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి ఒకటి. ఎందుకంటే అది 10 కిలోమీటర్లు తగ్గితే 2 కనెక్ట్ అయి ఉండేవి. సొరంగ మార్గం ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఉండేది. ఏఎంఆర్ అంటే ఎలిమినేటి మాధురెడ్డి ప్రాజెక్ట్. దాన్ని ఒకప్పుడు లిఫ్ట్ ద్వారా కృష్ణా నదీ జలాలు హైదరాబాద్కి అందించబడుతున్నాయి. మనకు తెలుసు 4 లిఫ్ట్లు ఉంటాయి. ఆ 4 లిఫ్ట్లు ఇరిగేషన్తో పాటు డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ సప్లై చేస్తాయి. సో లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి వాటర్ కాబట్టి సహజంగా దాని మెయింటెనెన్స్ కూడా మన కాళేశ్వరం ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అనుకోండి. ఆ పద్ధతిలో ఇక్కడ మనకి ఎప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువే. గతంలో హైదరాబాద్లో వాటర్ బిల్లు 100 రూపాయలు వస్తే ఈరోజు 1500 వస్తుంది. బికాజ్ ఆ లిఫ్ట్కి సంబంధించినటువంటి కరెంట్ ఖర్చు అంతా మనమే కన్స్యూమర్స్ కడుతున్నాం. ఏదేమైనా వాటర్ స్కెర్సిటీ పోయింది. ఆల్టర్నేట్ ఇయర్స్లో, ఆల్టర్నేట్ డేస్లో మనకు మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్, జీరో డ్రింకింగ్ వాటర్ ఆ నదీ జలాలలో మనకు వస్తుంది. కానీ కాంటెంప్లేట్ తర్వాత ఏం చేశారంటే ఇట్లా కాకుండా ఒక సొరంగ మార్గం ద్వారా తీసుకుంటే లిఫ్ట్ అవసరం లేదు. ఇక లిఫ్ట్ అవసరం లేకుండా అదే నీరు గ్రావిటీతో ఆ టనల్ ద్వారా తెచ్చుకోవచ్చు అనేది ఒక 25-30 కిలోమీటర్స్ దాంట్లో పెట్టుకొని అటు నుంచి ఇటు నుంచి 2 పక్కల నుంచి డ్రిల్లింగ్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 24 కిలోమీటర్స్ తీసి ఒక 10-11 కిలోమీటర్స్ దగ్గర అది స్టక్ అయింది ఒక మోటార్. ఆ స్టక్ అయిపోయినాక వర్క్స్ ఆగిపోయినాయి. వర్క్స్ అయిపోయి ఏం చేయాలా, నెక్స్ట్ గవర్నమెంట్ అదేదో టెండర్ క్యాన్సిల్ చేసి ఇంకోటి పిలిచి అది కంప్లీట్ చేయాల్సి ఉంటాయి. 10 ఏళ్ల పాటు పడుకోబెట్టారు. అసలు దీన్ని కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కొత్త ప్రాజెక్టు, కొత్త పనులు, కొత్త డబ్బులు, దాని మీద అది ఆ ఉత్సాహం ఈ పాత ప్రాజెక్టు మీద లేదు. ఇది రకరకాల లిటిగేషన్, పాతడు తీసేయాలంటే కష్టం కంటే ఏదో మొత్తానికి అశ్రద్ధ చేశారు. ఇది ఒకటే కాదు, మీ తెలంగాణలో మహబూబ్నగర్లో ఉన్న ప్రాజెక్ట్స్, అది భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఇవన్నీ కోయిల్ సాగర్ కావచ్చు, వీటన్నిటి కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటే వాటిని చేయలే. అసలు మహబూబ్నగర్లో కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నల్గొండ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పోయి ఉండేది, కంప్లీట్ అయి ఉండేది. అది వాళ్ళు చేయలేదు. చేయకుండా ఏం చేశారు, అట్లే పడుకోబెట్టారు. పడుకోబెట్టడం వల్ల ఈ రోజు ఇది 10 ఏళ్ళు పడుకోబెట్టారు. 10 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో బ్రాహ్మణ వెల్లంలో కూడా 300 కోట్లతో కంప్లీట్ చేయాల్సి ఉంటే చేయలే. ఇప్పుడు అది చేశారు. చేసిన తర్వాత ఏమైంది, బ్రాహ్మణ వెల్లంలో సీఎంఏ పోయి ఇనాగ్రేట్ చేశాడు నల్గొండ జిల్లాలో. సక్సెస్ఫుల్ అయిపోయి విత్ 300-400 crores. అది దాదాపు 60-70 ఎకరాలకు ఈరోజు ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేసింది. అదే పద్ధతిలో ఇది కూడా కంప్లీట్ చేయాలని నల్గొండ జిల్లా మంత్రులు కానీ సీఎం కానీ ఒక పాప సదుద్దేశంతో తిరిగి ప్రారంభించారు. కింద మీద కూడా 2-3 కోట్లు అయితే అయింది. ఇది కంప్లీట్ చేద్దాం, అప్పుడు గ్రావిటీతో 2.7 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వస్తుంది అది కంప్లీట్ అయితే. సో అవి సదుద్దేశంతో ప్రారంభించారు. కానీ మనకు తెలియదు టెక్నికల్గా ఏ ప్రాబ్లం వచ్చిందో. టెక్నికల్గా వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు. అన్ఫార్చునేట్లీ అది అక్కడ కూలిపోయింది ఒక దగ్గర. అసలు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పుడే మిడ్వేలో ఒక ఓపెనింగ్ డోర్ ఒకటి క్రియేట్ చేయాలని ఉందట. ఇప్పుడు
అంత టెక్నికల్ అసెస్మెంట్ చేసి ఒరిజినల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం మిడ్వేలో ఇప్పుడు సొరంగ మార్గం కొత్తగా తవ్వి ఈ కనెక్టివిటీ తీసుకొని వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం, బురదను లాగే ప్రయత్నం చేస్తున్నారు. బురదలో చాలా బురద అంతా నీళ్లతో పాటు నిండిపోయి అది కూరుకుపోయారు కాబట్టి 8 రోజులు 9 రోజులు అయిపోయింది కాబట్టి క్రమక్రమంగా వాళ్ళంతా సజీవంగా ఉంటారనే ఆశలు సన్నగిలుతున్నాయి. ఎవడి తప్పు? ఇప్పుడు నీదే తప్పు, 10 ఏళ్ళు పడుకున్నావు, నువ్వు చేసి ఉంటే ఎప్పుడు అయిపోయింది గొడవ. వాళ్ళ మొక్కలు బయట ఇప్పుడు పెట్టి మొదలు పెట్టినాక ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు. అంటే అసెస్మెంట్ చేయడంలో ఎక్కడో దగ్గర మానవ తప్పిదాలు ఉంటాయి కదా. సో అన్నెసరిగా ఆ స్కోప్ అసలు మీరు చేసి కంప్లీట్ చేసి నీళ్ళు అందించాల్సిన ప్రాజెక్ట్ మాకు అప్ప చెప్తారు. అందులో డిలే జరిగి మరి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి ఆ మిషన్ లో ఏదో జరిగింది, అది కుంగింది. అది కుంగిన సెన్స్ కూలిపోయింది. అన్ఫార్చునేట్లీ 2 ఇంజనీర్లు లేబరర్స్ అంతా అందులో పాపం ఇరుక్కుపోయారు మీరు అన్నట్టు. సో ఇది జరగకుండా ఉండాల్సి ఉంటుంది. అన్ఫార్చునేట్. అది సీఎంకు తెలుసా, లేదా ఆయన జిల్లా మంత్రులకు తెలుసా, ఎవరనుకుంటారు? మనం ఆ వర్క్ ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా, ఎంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చినా ఇప్పటికి కూడా 1 వీక్ 9 days అయినా కూడా వాళ్ళు లొకేట్ చేయలేకపోతున్నారు కదా. వాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నారని తీయడానికి ఇప్పుడు మధ్యలో సొరంగం కొత్త మార్గం పెట్టి దాన్ని తవ్వి ఆల్రెడీ శాంక్షన్ ఒకటి ఉందరా ఇలాంటి కిలోమీటర్స్ వచ్చినప్పుడు మధ్య మార్గం ద్వారా కూడా పోవడానికి, ఇటువంటి పోవడానికి ఏదో సెంటర్ లో కూడా ఒక ఉండాలట, ఒక ఓపెనింగ్ ఉండాలట. అది నిన్న మొన్న స్టార్ట్ చేసినట్టు దాంట్లో. సో లెట్స్ హోప్ వాళ్ళు బతికుండాలని ఆశిద్దాం. అంటే ఏం తెలుతాం. బ్లేమ్ గేమ్ వల్ల ప్రయోజనం లేదు. రాజకీయ పార్టీలు కొంత బురద నీ మీద, కొంత బురద నా మీద, అక్కడ బురదలో గురికిపోయి ఉన్నారు. అక్కడ ఇంకా ఎందుకు బురద? ఈ బురద రాజకీయాలతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏం లేదు. ఒకళ్ళు బ్లేమ్ చేసుకునే వాళ్ళ ప్రయోజనం కూడా లేదు. తప్పు నీదో నాదో, ఆడ మాత్రం 8 మంది ప్రాణాలు మాత్రం ఆల్మోస్ట్ రిస్క్ లో ఉన్నాయి ఇప్పుడు. ఐ కాంట్ సే దట్ దే, ఐ హోప్ దట్ దే ఆర్ లివింగ్. అంతేగాని అది నీటితో సహా ఎక్కువ ఉన్న బురద వాళ్ళని ముంచినప్పుడు చాలా కష్టం. ఆక్సిజన్ ఉండే అవకాశం ఉంటుంది అసలు. ఆక్సిజన్ పైప్స్ పంపి అందుతున్నాయి, వాళ్ళు అవి పెట్టుకున్నారు, మాస్కులు ఉన్నారంటే మనం హోప్ చేసుకోగలుగుతారని. లొకేటే కాకపోయారు వాళ్ళు ఎక్కడున్నారు. ఇంకా ఆక్సిజన్ పంపే అవకాశం ఎక్కడిది బురద నీటిలో. సో ఇట్స్ అందుకే విషాదం అన్నాడు అన్ఫార్చునేట్లీ. బట్ రాబోయే రోజుల్లో కూడా కనీసం తేరుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈ మిగిలిన 10 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే నల్గొండ సస్యశ్యామలం అయింది. ఓకే, రైట్. సో దీని మీద అది ఆలోచించుకుంటే రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అని నేనని తలుచుకుంటే ఏమొస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సార్, ఈ బీసీ కులగణన గడువు అయిపోయింది. సో ఏం మీరు ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు లోకల్ బాడీ? ఇది కూడా మీరు చాలా ధైర్యంతో పాపం కాంగ్రెస్ ఒక స్టెప్ చేయబట్టి బీసీ కులగణ, యాక్చువల్లీ కులగణన అన్నది ఈ అంశాన్ని సమగ్ర సర్వేలో టీఆర్ఎస్ ఎప్పుడో చేసి బయటికి పెట్టలేదు. ఓ పెద్ద గొడవ. ఇప్పుడు మాకు ఇదివరకు 50 ఉండే, 56 ఉండే, 42కి పడిపోయింది, ఇది తప్పురా తడక అని అంటుంటారు. ఎట్లా? ఇప్పుడు నువ్వేం సర్వే చేసావా? శాంపిల్ సర్వే చేసావా? నువ్వు 10 మందిని పంపించి సర్వే చేసి రాసుకుపోయాడు, ఇందులో 8 మంది బీసీలు ఉంటే 6 రాశాడు అంటే నిజమే తప్పు అనుకుంటాం. నీకు ఏం తెలుసు అసలు? కానీ ఇందులో ఇంకో కోణం కూడా ఉంది సార్. ఎందుకంటే వీళ్ళు కొంత ఒక ప్రాపగండనైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే దారిద్ర్యకు దిగువలో రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇంజెక్ట్ చేసినట్టుగా అనిపించింది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదంటే మీరు ఏదైతే మీ వివరాలు వాళ్ళకి చెప్తారో అప్పుడు మీ రేషన్ కార్డులను కూడా తీసేస్తారంటే కొంతమంది వివరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది. అది కూడా మైనస్ అయి ఉంటుంది కదా. తప్పు ఇచ్చారు, చాలా మంది ఇవ్వలేదు, రిఫ్యూజ్ చేశారు. వాళ్ళే వాళ్ళ పార్టీ నేతలే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఇవ్వలేదట. రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ప్రభుత్వ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నప్పుడు సమగ్ర సర్వే అప్పుడు మనందరం ఇళ్లలో కూర్చున్నాం. రాలే, రాకపోతే మేము కంగారు పడి నేను కూడా రాలేదని ఫోన్ చేసే పరిస్థితి. తెల్లారు వచ్చారు. 2వ రోజు కూడా హాఫ్ డే 3 days దాకా నడిచింది. అప్పుడు కరెక్షన్స్ అన్ని అయినాయి. మనం కూడా వెయిట్ చేసాం. వచ్చిన వాడితో మొత్తం నీ వివరాలు నింపుకున్నాం. మనకేం కార్డు రాకపోయినా, ఎలిజిబిలిటీ లేకపోయినా, మనం అసగుసు అప్పర్ మిడిల్ క్లాస్ అయినా మనకి ఏ కార్డు రాదు, వైట్ కార్డు రాదు, హౌస్ రాదు, ఇంకోటి రాదు, సబ్సిడీ రాదు. మనకు తెలిసి కూడా ఎందుకు ఇచ్చాం? మన బాధ్యత కాబట్టి ఇచ్చాం. ఆ బాధ్యత వాడు ఫీల్ కావట్లేదు విపక్షాలు. ఉల్టా ఏంటంటే 1,00,000 మందిని పెట్టి చేసిన సర్వే నువ్వు తప్పులు జరగంటే ఎట్లా పోయి నువ్వు సర్వే చేసావా? నీకేం తెలుసా? పలానా శాంపిల్ బీసీని ఓసీ రాసాడు చెప్పగలుగుతావా? తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీ మొదటి నుంచి కూడా డిబేట్లు చెప్తున్నా, ఇది ఓపెన్ ఎండెడ్, ఇది క్లోజ్ కాలేదు, నీకు అవకాశం వస్తుంది. నీ పేరు తప్పు రాసి ఉంటే పోయి కరెక్ట్ చేసుకో, నీ కులం తప్పు రాసి ఉంటే పోయి కలెక్ట్ చేసుకో, లేకపోతే ఇవ్వకపోతే పోయి మళ్ళా నీ వివరాలు అందించడానికి 15 రోజుల గడువు క్యాబినెటేషన్ ద్వారా ఇచ్చిన తర్వాత ఇంకా తప్పులు జరగంటే ఎట్లా? ఇప్పుడు ఆ వచ్చిన లెక్క ప్రకారం నీకు 42, 43 అంటామా? లేదా తప్పు ఉందని చెప్పి 10% యాడ్ చేసి ఇస్తామా? గ్రేస్ మార్క్ లా ఇచ్చి పాస్ చేయడానికి.
కాదు కదా, ఎంత ఉంటే అంత. అవును. కాబట్టి ఆ సర్వేని తప్పడం అనేది హాస్యాస్పదం. దానికి కావాలని పొలిటిసైజ్ చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ డేరింగ్ స్టెప్ తీసుకుని చేసింది కదా. ఇప్పుడు ఈరోజు వాళ్ళందరికీ ఈ గతంలో సర్వే అడిగితే గుండెలు రైలు పరిగెత్తున్నాయి. ఏంటంటే తప్పది. గతంలో వాళ్ళు ఈ సర్వే డాటా ఇవ్వలేదు. నేనడం కాదు, చీఫ్ మినిస్టర్ అసెంబ్లీ సాక్షిగా గతంలో వీళ్ళు చేసిన సమగ్ర సర్వే వివరాలు మాకు అందించలేదన్నాడు. ఆ డాటా బయటపెట్టి మరి ఏ కాలం నుంచి వచ్చినావు, పొలిటికల్ రీజనే కావచ్చు. అప్పుడు కూడా నీకు 56 అనుకుంటే నీకు 40 వచ్చింది. ఆ 40 వస్తే ఈ 16% ఎక్కడ పోయింది అడుగుతారో నిలదీస్తారని నువ్వు మానేసేవేమో తెలియదు. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే సెన్సస్ 2011లో జరిగింది. 2011లో అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళే చేయాలి సెన్సస్. 11 నుంచి వాళ్ళు చేయలేదు. ఆ చేసే సెన్సస్ లో కులగణన కూడా చేరిస్తే ఎంటైర్ ఇండియాలో మీదే బాధ్యత కాబట్టి కులగణనతో సహా స్టేట్ వారి వివరాలు ఇవ్వండి. ఎవరు ఏ స్టేట్లో బీసీ ఉండొచ్చు, అదే బీసీ ఇంకో స్టేట్లో ఓసీ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్. ఆ స్టేట్కి సంబంధించింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తే ఓకే, అథెంటిక్ ఉండేది. మేము చేస్తే తప్పబడతారు. అదే సార్, ఇందులో కొన్ని పొందపరిచేశారు మీరు. అంటే మన ప్రభుత్వం ఏంటంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ ఇలాంటివి పెట్టేసరికి జనాలు కొంచెం దాన్ని బీఆర్ఎస్ బాగా దాని అడ్వాంటేజ్ తీసుకుంది, వెపన్ కింద వాడుకుంది. ఆ వీరాలను ఎందుకు అడుగుతున్నావు అని వాళ్ళు పాత ప్లే కూడా చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇదివరకు అన్నది అడిగితే నేను ఇస్తానా అని ఆయన అన్నట్టున్నాడు గతంలో పొజిషన్ లో ఉన్నప్పుడు. అవి కూడా పెట్టి అడిగితే ఎందుకు ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు. అప్పుడన్నా ఎవరన్నా కూడా ప్రభుత్వం టేక్ చేసినటువంటి సర్వే ఏదైనా దాని రిప్లై ఇవ్వాల్సింది. లాభం జరుగుతా నష్టం జరుగుతా వేరే విషయం. కరెక్ట్ వివరాలు అందించాల్సిన బాధ్యత ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనందరి మీద ఉంది. తప్పలేదు, సరి చేసుకో, నీకు అవకాశం ఇచ్చారు 15 రోజులు. కానీ నువ్వు అది సర్వే తప్పండి ఎట్లా? సో అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, ఎంత బోసు కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదంటే ఆయన ఒక మాట అన్నాడు సీఎం. అసలు మేము రెజల్యూషన్ పాస్ చేసి బిల్లు పెట్టి పంపిస్తాం, చర్చ అసెంబ్లీలో మళ్ళీ జరుగుతుంది దీని మీద. ప్రకటన పూర్తయినాక అసెంబ్లీ సెషన్ ఉంటుంది, సెషన్ లో సమగ్ర చర్చ జరుగుతుంది. మళ్ళీ ఏమైనా తప్పుంటే కూడా పాయింట్ అవుట్ చేయాలని మీకు అధికారం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. తర్వాత ఆయన ఏమన్నాడు, ఒకవేళ పార్లమెంటే ఇది చట్టం చేయాలి కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించాలి కాబట్టి ఇవ్వలేదనుకోండి, మేము 42% పొలిటికల్ గా మా దగ్గర ఇస్తాం బీసీలకు అన్నాడు. అది డేరింగ్ స్టెప్ కదా. ఇచ్చే అభ్యర్థులు 42% తగ్గకుండా చూసుకుంటాడు, చాలు కదా. మరి మీరు కూడా చెప్పండి, ఇస్తారా ఎవరు? బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ ప్రకటించింది, మరి ఎందుకు టీఆర్ఎస్ ప్రకటించలేదు గతంలో? ఎస్సీ ముఖ్యమంత్రిని ప్రకటించి ఏమేమను అదే చేయలే కదా నువ్వు. ఈయనైతే బీజేపీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అధికారుల కోసం ఇచ్చేవాడు, పాలసీ ప్రకటించాడు. నువ్వు ప్రకటించచ్చు కదా. మా తీర్మానం అన్నాడు, నువ్వే చివరి ముఖ్యమంత్రి అన్నాడు మా సీఎం పట్టుకొని. మా సీఎం అన్నాడు, అయితే అయ్యా నేనే కాదు దాని ఏముంది అన్నాడు. అవసరం వస్తే పక్క తప్పుకుంటా అన్నాడు. నువ్వు ధైర్యంగా అనట్లేదు, ఓకే తండ్రి గుడ్లను తప్పుకుంటాం కానివ్వండి. బీసీని అసలు అధ్యక్షుడు పార్టీకి ముందు అసలు అధ్యక్షుడు ఒక ఎస్సీనో బీసీనో చేరాదు పోయి. అది చేత కాకుండా మనందరి మీద రాళ్ళు వేసి ఎట్లా అన్నది. ముఖ్యంగా చూసుకోండి సార్, తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడారు కాబట్టి, తీర్మార్ మల్లన్న ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం సపోర్ట్ తోటి, మీ అందరి సపోర్ట్ తోటి ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన ఈరోజు ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నాడు, మేకేలే కూర్చున్నాడు. సో మరి ఏంటి జరిగిన పరిస్థితి ఏంటి అసలు? అంటే దాని మీద సోకాశ రోజులు ఇచ్చినట్టు ఇచ్చారా, లేకపోతే ఏంటి అసలు? ఏం చేస్తున్నా ఏమనుకుంటారు ఫైనల్ మీరు? ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ బీసీ కార్డ్ బాగా పైకి వచ్చింది, డామినెంట్ ఫ్యాక్టరీ వచ్చింది పాలిటిక్స్ లో. గతంలో అవేర్నెస్ కానీ ఇంత ఐక్యత కానీ బీసీలో లేదు. ఏ ఎక్స్టెంట్ కు పెరిగిందంటే ఇప్పుడు మా కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారాడు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి. అక్కడ అవును, ఇండిపెండెంట్ అభ్యర్థిని మా తీర్మానమల్లే అన్నాడు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి బీసీకి వేయండి అంటాడు. అఫీషియల్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే నువ్వు డబ్బులు తీసుకోండి బీసీకి వేయండి అని ఎట్లా అంటావు? మావాడు అన్నాడు ఆ మాట కూడా. అంత అవేర్నెస్ వచ్చింది, అంత ఐకమత్యం వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ఈవెన్ మా ఎలక్షన్స్ లో తరమారైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ యూనిటీ కనుక నిజంగా వాడు ఎగ్జిబిట్ చేస్తే నేను తప్పని కూడా అనట్లే. ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రాజ్యాధికారంలో పాలు పంచుకునే విషయంలో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు రాలేదు. ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయింది. యాక్చువల్లీ రిజర్వేషన్స్ ఎందుకు కల్పించాడు అంబేద్కర్, ఎందుకు కల్పించాడు ఎస్సీ ఎస్టీల కంటే వీళ్లకు కనీసం రిజర్వేషన్స్ ఇస్తే ఈ అణగారిన కులాలు కానీ ఇట్లాంటి వర్గాలు కానీ తిరిగి మెయిన్ స్ట్రీమ్ లోకి రాలేవు, అప్పర్ క్యాస్ట్ రానివ్వరు. కాబట్టి రిజర్వేషన్ల ద్వారా మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తారు. ఒక 10 years కోసం పెట్టాడు. తర్వాత 20 అయింది, 30 అయింది, 40 అయింది, ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే పొలిటికల్ అయిపోయింది. అది క్యాస్ట్ పరంగా ఓటు బ్యాంక్ కింద
చూడడం మొదలు పెట్టారు రాజకీయ పార్టీలు. కాబట్టి ప్రతిసారి నియోజకవర్గంలో అది ఎస్సీ నియోజకవర్గం ఇది ఎస్టీ నియోజకవర్గం పెట్టుకున్నారు కదా సార్. ఇంకో 10 సంవత్సరాలు పెంచుకుంటూ ఇప్పటికి కూడా ఆ వర్గాలు మెయిన్ స్ట్రీమ్ లో లేవు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్స్ వచ్చే పరిస్థితి వచ్చే వరకు వాళ్ళది కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నా వాళ్ళకి అనుకున్నటువంటి ప్రపోర్షియేట్ పద్ధతిలో రిజర్వేషన్స్ లేవు. కాబట్టి ఒక డిమాండ్ వచ్చింది ఇప్పుడు ఈరోజు. దాన్ని అన్ని పార్టీలు కూడా వినాల్సిన పరిస్థితి కంపల్షన్ క్రియేట్ అయింది. ఇటువంటి నేపథ్యంలో ఆ ఉన్న బీసీ లీడర్ ఎవడో వాడిని పట్టుకొని షోకాజ్ నోటీస్ సస్పెండ్ చేస్తుంటే పార్టీకి నష్టమయ్యే పరిస్థితి వచ్చింది. టాలెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి మీరు అన్నట్టు అన్ని వర్గాల ఓట్లతో గెలిచినటువంటి తీర్మానం వలన అట్లా మాట్లాడకూడదు. బీసీ కాన్సెప్ట్ ఎత్తుకోవడం తప్పలేదు. మేము కూడా నేను ఒక 2 ఏళ్ళు పార్టీ నడిపా, రాష్ట్రీయ లోక్దళ్ అని. దాని ఎజెండాయే సామాజిక తెలంగాణ అన్నాను. మేము అసలు ఎలక్షన్స్ లో 20 బీఫారాలు ఇచ్చాము మా పార్టీ నుంచి. ఆ రోజుల్లో రాష్ట్రీయ లోక్దళ్ అజిత్ సింగ్ పార్టీ ఇక్కడ పెట్టి ఆ 2 years నడిపిన పార్టీలో మేము బీఫారాలు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు 20 seats ఇస్తే 20 మొత్తం వాళ్ళకే ఇచ్చాం. ఒక్క ఓసీకి నేను ఆ కాన్సెప్ట్ ఏమో అది సోషల్ జస్టిస్ కాదు. ఇట్లా మేము తిట్టలే. రెడ్లను తిట్టి, వైశ్యులను తిట్టి, బ్రాహ్మణులను తిట్టి అసలు రెడ్డోడు ఇక్కడ గానే కాదు వాళ్ళు వలస వచ్చారంటూ నువ్వు ముందు తిడితే అదే వాడు పాపం ఏకపోతే ఏగిపోయేవాడు. నువ్వు గెలిచేది లేదా అప్పుడు తెలియదు. అంతేగాని ఈ రోజు నువ్వు గెలిచిన అదే ఆయన మల్లన్న అనేది సామెత కూడా ఉందిగా, ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న తాటినాక సో అది కరెక్ట్ కాదు కదా. ఈ కులాలు కాన్సెప్ట్ తప్పు కాదు. ఖచ్చితంగా బీసీ ఏం తప్పులేదు, మనందరం కూడా సమర్థించాల్సిందే. అది ఆ ఇష్యూ ఆయన ఎత్తుకునేది మంచి ఇష్యూ, పవర్ఫుల్ ఇష్యూ. దాంట్లో ఆయనకు పేరు కూడా వచ్చింది కాదని ఇతర తెలియదు. ఒకటి ఆ తిట్టే కార్యక్రమం అనేది అందరికి అది నచ్చట్లేదు, చాలా మందికి నచ్చట్లేదు. ఈవెన్ ఆ వర్గాలకు కూడా నచ్చట్లేదు. నిజమైనటువంటి నువ్వు అంటే చౌకబారి కామెంట్స్ కదా. నీ ఆ మాట నేను అనట్లే కానీ ఆయన వాడిన పదజాలం కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. ఇప్పుడు ఎవరైతే బీసీలో వెతుకున్నాడు ఆయన ఆ బీసీలో ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కదా. అదే అది మరి వాళ్ళు క్రిటిసిజం వస్తుంది. ఇట్లా మాడకూడదు అంటున్నారు వాళ్ళే. మీరు నేను పక్క పెట్టండి, వాళ్ళే అంటున్నారు, వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళే ఈ విధమైన భాష కరెక్ట్ కాదు అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా దాన్ని కొంచెం ఛానలైజ్ చేసుకోవాలి. ఎనర్జీ వస్తుంది అందులో. కానీ ఏంటి సార్ మరి క్రమశిక్షణ చర్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందండి? ఐ డోంట్ నో. ఇప్పుడు చిన్నారెడ్డి గారు సౌమ్యుడు ఇచ్చాడు, చదువుకుంటాడు. ఇంకా రిప్లై ఇచ్చాడో లేదో రిప్లై ఇచ్చినాక ఆయనకు అవకాశం ఉంటుంది. అందులో ఒక మాట లాస్ట్ లో ఆయన చింతిస్తున్నానంటే అయిపోయా, చింతిస్తున్నానంటే డ్రాప్ చేస్తారు యాక్షన్. అది అనాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇందాక గుర్తొచ్చింది నాకు, మీరు గతంలో చాలాసార్లు మనం అనుకున్నాం రవి ఏదైతే ఈ ఈ పథకాలన్నీ కూడా మేము కరెక్ట్గా చేయగలిగితే వస్తాం లోకల్ బాడీలో మళ్ళీ లేదా. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పటికి కూడా 4 పథకాలు ఇంప్లిమెంట్, ఇంకో 2 పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉంది. బీసీ కులగడ కూడా కంప్లీట్ అయింది. రేపు మాపు నోటిఫికేషన్ రావాలా. అది మీరు సపోజ్ చేసి మిగిలిన 2 పథకాలకు కూడా ఇవో స్టార్ట్ చేసాము. 100 మందికి కాబట్టి 60 మందికి ఇచ్చాము. మెజారిటీ 50 దాటాలి. 100 మంది ఎలిజిబుల్ ఉంటే 60 మందికి అని అందాలి. అది చేయకపోతే ఈ రోజు లోకల్ బాడీలో మేము ప్రమాదకరమైన పరిస్థితిలోనే ఉన్నాం. అప్పటికిప్పటికి ఏం పొజిషన్ మారలేదు. ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా గొప్పగా మారేది లేదు. మనమే సీఎం చూసాం, 1,32,000 కోట్లు పోయి కేంద్రానికి వస్తే బడ్జెట్లో రూపాయి విధించలేదు వాళ్ళు. చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. సో ఈరోజు పాపం ఆయన చేసే ప్రయత్నాలు ఎన్ని చేసినా, ఎంత కష్టపడ్డా అల్టిమేట్గా నువ్వు అన్నది చేసేవా లేదా అనేది ఒక డిమాండ్. పక్షాలు మా హైడ్రాను వాడుకున్నాయి, విపక్షాలు మా దీన్ని వాడుకున్నాయి, ఇది మన మూసీని వాడుకున్నాయి, ప్రతిదీ బీసీ కులగణను వాడుకునే అన్ని అస్త్రాలు వేస్తున్నారు మా మీద. మరి అస్త్రాల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీకున్న మిగిలిన పథకాలకు కూడా ఇంప్లిమెంట్ చేసే యాప్ వరకు మొత్తం చేసి పడేసాం అన్నది హామీలను నెరవేర్చామంటే అది ఒక అద్భుతమైనటువంటి. కానీ ఇప్పటికే 1,50,000 కోట్లు అప్పు చేశారు, ఒక 1 year కాకుండా అని చెప్పేసి మాట్లాడతారు. అదే మొదలంటే అప్పు చేయకుండా నడవనాడు. 1,32,000 అంటే మేము 10 ఏళ్లలో ఎంత అప్పు చేసామని మీరు అన్నారు, 7 లక్షల కోట్లు అన్నారు కదా. చేశారనేది అందులో 60,000 కోట్లు మరి వడ్డీకే పోయినాయి. ఆయన సంక్షేమ పథకాల మీద 70 కోట్లే, 70,000 కోట్లు. సో అది తప్పదు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళు కానీ FRBM లిమిట్ దాటి ఇవ్వలేరండి. FRBM లిమిట్ అనేది ఒక చెక్ పాయింట్. అది దాటి మీరు కనుక పేమెంట్ చేస్తే RBM మళ్ళీ మొట్టికాయలు వేస్తుంది, జీతాలు కూడా కట్టలేరు నెక్స్ట్ మంత్కి వచ్చేవరకల్లా. సో అంటే FRBM లిమిట్ లోనే జరుగుతున్నాయి ఇవన్నీ. ఓన్లీ థింగ్ ఏంటంటే గతంలో 12% లేకపోతే 11% వడ్డీలు తీసుకొచ్చిన వాటిని రీఛానలైజ్ చేసి దాన్ని 6%, 7% ఇచ్చేవాడి దగ్గర పోయి తెచ్చుకొని ఇటు కడుతున్నారు. సో ఆ ఎఫర్ట్ చేస్తున్నారు, కింద మీద పడుతున్నారు. బట్ మీరు అన్నట్టు కొద్దిగా నెగటివ్ అట్మాస్ఫియర్ అయితే ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ వస్తే కొద్దిగా మాకు కష్టకాలమే ఉంది. ఓకే,
ఓకే, అదైతే క్లారిటీ. కానీ మరి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే టార్గెట్ మహిళలకు 25,000 టార్గెట్ ఉంది. టార్గెట్ అది కాకపోతే కోరుకోరు. రైట్. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే సార్, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాడు కిషన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మరి ప్రాజెక్టులు అడ్డుకునే పరిస్థితి అంటే తెలంగాణకి మంచి జరగాలని ఏ నాయకుడైనా చూస్తాడు, తెలంగాణ ఉన్న ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడింది. దాని మీద మీరు ఎలా సమర్థిస్తారు? ఒకటి, గతంలో ఉన్నంత కన్ఫ్రంటేషన్ అయితే ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో మాకు లేదు. ఇదివరకైతే ఆయన ఓపెన్ గా తిట్టి అసలు ఆయనకు ప్రధానమంత్రికి మెదడు లేదు అన్న సందర్భాలు చూసాం. మొత్తం చాప చుట్టి బంగాళాఖాతంలో ఇసిరేయాలి రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ అనేటువంటి అంత సీరియస్ కామెంట్స్ చేసి చివరి 2 years లో ఆయన భారతీయ రాష్ట్ర సమితి అనేది భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని బీఆర్ఎస్ తెలంగాణ ఎత్తేసి ఆయన ఎలక్షన్స్ లో పోదాం ఏదో కలగన్నాడు. ఆయన భారతదేశ ప్రధాని ఏదో అనుకున్నాడు, మరి కన్వీనర్ ఆఫ్ ది ఆల్ అపోజిషన్ పార్టీస్ అనుకున్నాడో తెలియదు. ఆయన మేధావి, మరి ఎందుకు అట్లా చేశాడో తెలియదు. అది ఒక రాంగ్ స్టెప్ అని ఎలక్షన్స్ ప్రూవ్ చేసాయి. అది భారత రాష్ట్ర సమితి ఎప్పుడైతే మారిందో ఆ ఉన్న సీట్లు పోయి 0 అయిపోయింది పార్లమెంట్కి వచ్చేవరకల్లా. అక్కడి నుంచి ఆయన కోలుకునే పరిస్థితి కూడా ఎక్కడ కనపడట్లేదు. సో ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి లోపల మీరు అన్నట్టు ఆ ప్రాజెక్టులు అడ్డుకునే పరిస్థితి దానికి ఉండకూడదు. కిషన్ రెడ్డి లాంటి వాడు మరి ఏదో ప్రాజెక్ట్ వస్తుందంటే పోయి అడ్డం పడతారని అనుకోను. కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు గతంలో కంటే మెరుగుపడ్డాయి. మెరుగుపడ్డప్పుడు కాకపోతే ఎక్కువ రూపాయలే మనకి కేంద్రం ఇవ్వాలి తప్ప మొదట డబుల్ ఇంజిన్ సర్కార్ లేదు కాబట్టి మేము నిధులు ఇవ్వడం అనేది కూడా సరిగా. ఏ సర్కారు ఉన్నా ఫెడరల్ స్ట్రక్చరే, రాష్ట్రమే, కేంద్రమే వాళ్ళ సహకారం ఒక ప్రిన్సిపల్ ప్రకారం ఆధారంగానే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ జరుగుతాయి. ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఒక ప్రిన్సిపల్ ప్రకారంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా జరుగుతున్న సందర్భంలో ఈ 2 కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అదనంగా మాకు కొంత కేటాయింపులు కావాలని కోరుకోవడంలో తప్పులేదు. అది విభజన హామీలను బేస్ చేసుకొని విభజన హామీలు కూడా కొన్ని వెనుకబడే అధిక నిధులు ఇస్తామన్నారు. ఆ మధ్య నిర్మలా సీతారామన్ అన్నది 3,000 కోట్లు అదనంగా మేము ఇచ్చాం వెనుకబడే జిల్లాలకు అన్నది నిజమే. అది తెలియదు. ఆంధ్రాకి ఇచ్చారు, తెలంగాణ కూడా ఇచ్చారు. ఇట్లా అదనపు సౌకర్యాలు విభజన హామీలు బట్టి రావాలి. అదే పద్ధతిలో జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ ఇక్కడ ఇవ్వాలని కాళేశ్వరం మీద 1 lakh crores అంటే 1,00,000 కోట్లు పోయినాయి. ఆ 1,00,000 కోట్లు పోయిన సందర్భంలో మన బడ్జెట్ మీద ఒక బర్డన్ కదా. మన సంక్షేమ పథకాలు అప్పుడు కూడా బర్డనే. నిధి ప్రకటించారు, ఇవ్వలేకపోయారు. రుణమాఫీ 10 ఏళ్ళు చేశారు కట్టడానికి. ఆఖరికి 1,00,000 రూపాయల రుణమాఫీకి వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది. మేము వచ్చిన 10 నెలల్లో చేసాం. అది మాకు ఏదైనా భారం కూర్చుంది. సో ఇవన్నీ మేము చేయాలంటే కనీసం ఒక జాతీయ హోదా పేరు మీద ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి ఉంది. సరే కాళేశ్వరం నువ్వు ఇయ్యలేవై, ATM ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నావు, ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. పోనీ యువకు ఇక్కడి పాలమూరు రంగారెడ్డికి 1,00,000 కోట్లు ఇచ్చింది జాతీయ హోదా అంటే 90-10% రేషియో ఏ పద్ధతిలో అయితే పోలవరం నడుస్తుందో 90-10 రేషియో అది. అదే పద్ధతిలో ఇక్కడ కూడా జరిగింది అనుకోండి, 1,00,000 కోట్లు మనకు మిగిలినట్టే కదా. దాని కాస్ట్ ఎంత ఉందో సబ్జెక్ట్ కరెక్షన్ 60,000 కోట్లు కావచ్చు, 70,000 కోట్లు వాళ్ళు ఇస్తే 50,000 నుంచి 60,000 కోట్లు మనకు వస్తే ఇది మనం ఇతర పథకాలకు మళ్లించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అదైతే రాలే కదా. సో ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఇచ్చారు ప్రజలు మాతో సమానంగా. మేము 8, వాళ్ళు 8. 2 కేంద్ర మంత్రులు ఇచ్చింది కేంద్రం. మరి ఏం చేస్తున్నారు? క్వశ్చన్ చేస్తారు కదా ఎవరైనా. నువ్వు బడ్జెట్ లో రూపాయి రాకపోతే ఇట్లా పోయి నువ్వేం చేస్తున్నావు అంటాడు. అదనంగా నువ్వు తీసుకొచ్చిన ఒక జాతీయ హోదా కానీ అదనంగా ఒక ప్రాజెక్ట్ కానీ అంటే బాగుంటుంది. ఇప్పుడు మన సికింద్రాబాద్ సుందరీకరణ అన్నారు, ఉన్నది కూడా కొట్టారు. అక్కడ చెర్లపల్లి అద్భుతంగా కట్టారు, మెచ్చుకోవాల్సిందే. బాగుంది. సికింద్రాబాద్ కూడా అగ్రి అట్లా పథకం తెస్తే సంతోషపడతాం. అంబర్పేటలో ఎప్పటి నుంచో ఫ్లైఓవర్ గురించి ఆయన మీద పూర్తి క్రిటిసిజం. నేను ఉండి కూడా రావట్లేదు. ఆఖరికి నిన్న ఆయనే అఫీషియల్ పర్మిషన్ ఇచ్చాడు. గుడ్. ఇట్లాంటివి మనకు అదనంగా కొన్ని వస్తే అరే కేంద్రం మనకి ఏదో చేస్తుంది అనేటువంటి ఆశ ఉంటుంది. 132 1,32 కోట్లు 132 lakh crores ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఆయన ఇచ్చొచ్చి ₹1 రాకపోతే మరి సహజంగా మన బడ్జెట్ లో కూడా ఏమి ఇవ్వలేదు, ఏం రాలేదు కదా. తెలంగాణ పేరే లేదు. మరి లాస్ట్ బడ్జెట్ లో 15,000 కోట్లు క్యాపిటల్ కోసం దేనికోసం పోలవరం కోసం కేటాయిస్తారు. కానీ మనకి 8 మంది ఎంపీలు కూడా కనీసం రాకపోతే ఎవరైనా అడుగుతారు కదా, కొట్టాడాలా మాకు కొత్తగా ఏర్పడే రాష్ట్రం మాకు ఇది కావాలి కూడా అన్నప్పుడు సహజంగా కూడా మనం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మరి ఏంటి అంటే మాకు డబ్బులు రావట్లేదు, కేంద్రం ఇవ్వట్లేదు, ఏం లాభం ఈ మంత్రి ఉండి మాకు అదనంగా ఏం డబ్బులు తేవట్లేదు, ఉన్న ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాడా అని ఉంటాడు. నేను అది రీజనింగ్ చెప్తున్నా. ఆయన పెద్ద ప్రాజెక్టులు అడ్డుకుంటాడు తెలంగాణకు వస్తే నేనైతే అనుకోను. బట్ మరి అదనంగా రాకపోతే అంటారు.
అదనంగా ఏదో ఒకటి తేవాలి కదా, ఇద్దరు మంత్రులు ఎవడు కాదు. పైగా మీరు నెక్స్ట్ మేము అధికారంలోకి రాబోతున్నాం అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇంపార్టెంట్ పాయింట్. అవును, అసలు రాబోయే రోజుల్లో మేము ఇక్కడ అధికారంలోకి వస్తున్నామని చెప్పినాక కేంద్ర ప్రభుత్వం ద్వారా అదనంగా ఇది పట్టుకొచ్చాం అని చెప్పే కదా మీరు వెళ్ళాలి అన్నారు. అంటే అప్పుడు అరే పబ్లిక్ నిజమే వీళ్ళు ఏదనిపిన వాళ్ళు చేస్తున్నారని ఆదరిస్తారేమో. అవును, మరి అది అంతే కదా సార్. ఎట్లా? సో ఆ విధమైనటువంటి ఇనిషియేటివ్ ఇక్కడ ఉన్న ఎంపీలు, బీజేపీ ఎంపీలు కానీ మంత్రులు కానీ తీసుకోలేదు అనేది బహుశా రేవంత్ రెడ్డి గారి ఆంతర్యమై ఉంటుంది. అదే ఓకే. ముఖ్యంగా చూసుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఢిల్లీ పోతుంది, దాదాపు 32 సార్లు పోయారు ఇప్పటి వరకు. ఏంటి సరే ఏంటి ఉపయోగం అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. విపక్షాలు మాట్లాడతాయి అనుకోండి, సో మనకు కూడా క్లారిటీ ఏంటి, మీరేమనుకుంటున్నారు? సగం టైం మా అధిష్టానం జరిగిపోయి ఉంటాడు, సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ జరిగిపోయి ఉంటాడు. పోకుండా ఇది రాదు, అడగకుండా అమ్మ కూడా పెట్టదు అన్నట్టు. పోకుండా ఇది రాదు, పోయినా కానీ ఉపయోగం ఏంటి? కరెక్ట్ అంటారు కదా, సహజంగా ఇన్నిసార్లు పోతే ఏం రాలేదన్న మాట వస్తుంది. లాస్ట్ టైం మన్మోహన్ సింగ్ నేను ఎప్పుడు అనుకున్నాను మోడీ బాగా తిరుగుతున్నాడు మన్మోహన్ సింగ్ తిరిగేవాడు కాదంటే మాకు సంబంధించిన ఆయన ప్రధానమంత్రి అక్కడ చెప్పారు ఆయన ఈక్వల్గా పోయారు. ఎన్నిసార్లు పోయాడు ఆయన కూడా ఎన్నిసార్లు పోయాడు మరి తెలియదు, మరి మనకేం రాలేదంటే ఆయన పాపం చెప్పుకోలేదు, పబ్లిసిటీ లేదు, పోయేవాడు తర్వాత దాని చేసుకుని నమస్కారం పెట్టి వచ్చేవాడు. ఈయన పెద్ద స్పీచ్లు అట్టహాసం మన పబ్లిసిటీ. నిజంగా ఏదన్నా అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటికీ మోడీ గారు ఉన్నప్పటికీ పబ్లిసిటీ బాగా ఎక్కువైపోయింది బీజేపీ. వాళ్ళు బాగా మీరు అన్నట్టుగా మన్మోహన్ సింగ్ చిన్నోడా ఆయన టైంలో మరి అణుపరీక్షకు ఒప్పుకున్నాడు. ఆయన అణుపరీక్ష అప్పుడు శాంక్షన్స్ ఇచ్చింది ఎవరు, మన కొన్ని యూరోపియన్ కంట్రీస్, అమెరికా. అంత నెమ్మదిష్టైన మన్మోహన్ సింగ్ అణుప్రయోగాలకు ఎందుకు ఒప్పుకున్నాడు అంటే దేశ అవసరాల దృష్ట్యా ధిక్కరించాడు దేశాన్ని, అమెరికాను. చేస్తే ఛాలెంజింగ్ టాస్క్ చేశాడు కదా, చేస్తే ఒక ఫ్రాన్స్ తప్ప ఫ్రాన్స్ మన మీద శాంక్షన్స్ ఇవ్వలే. ఇతర దేశాలు మన మీద శాంక్షన్స్ పెట్టే కొన్ని రోజులు, ఎందుకంటే మనం అణ్వస్త్ర ప్రయోగం చేశామని. సో టెస్ట్ చేసాం దాన్ని. అందుకనే నేను మన్మోహన్ సింగ్ కూడా మీరు అండర్మైన్ చేయడానికి వీల్లేదంటున్నాను. గట్స్ ఉన్నవాడే కదా, ఎంత నెమ్మదిగా అయినప్పుడు గట్స్ ఉన్నవాడు డెసిషన్ తీసుకున్నాడు. అదే డెసిషన్ వాజ్పేయి తీసుకున్నాడు ఆ రోజుల్లో పోఖ్రాన్ ఆ టెస్ట్కి. అప్పుడు మరి ఎంత ధైర్యం ఉండాలి. అప్పుడు కూడా అమెరికా అందరు వార్నింగ్ ఇచ్చారు, మీ ఊరుకొని ఒప్పుకోలే ఆయన. అంత సౌమ్యుడైన వాజ్పేయి కూడా దేశ ప్రయోజనాలు ఎవరికి కొట్టుపారాడు అన్నారు, చేసే టెస్ట్ అన్నాడు. అప్పుడు మనం ఆ జాబితాలో చేరాం, అణ్వస్త్ర ఆయుధాలు కలిగిన దేశాల జాబితాలో గర్వంగా మనం కాలరేగి వేసుకుని చేరిపోయాం. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పీస్ఫుల్ పర్పస్ కి వాడతామని వాడు ఎన్నిసార్లు ప్రకటించరా. అప్పుడున్న వాజ్పేయి సౌమ్యుడే, మన్మోహన్ సింగ్ అంతకంటే సౌమ్యుడు. మోడీ టైంలో జరిగిందంటే కాస్త ఛాతీ ఇట్లా అని అంటాడు కాబట్టి జరిగింది అనుకోవచ్చు. బట్ ఆ టైం వచ్చేవరకల్లా వాడు ఎవరైనా కానీ ప్రధానమంత్రి స్థానంలో వాడు చాలా బోల్డ్ డెసిషన్సే మన కంట్రీ ఫేవర్లో తీసుకున్నారనేది నా అభిప్రాయం. ఫైనల్గా ఈ బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ ప్రభుత్వం కూలిపోబోతుందని చెప్తున్నారు సార్. ఏంటి సార్ వాళ్ళు ఏ మోటివ్తో అంటున్నారు అర్థం కాదు, ఏ థాట్తో అంటున్నారు అర్థం కావట్లేదు. ఎలా కూలిపోతుంది ఏంటి అసలు? దీని వెనకాల ఏమన్నా లోపాయి గారి ఒప్పందాలు ఏమైనా జరుగుతున్నాయి అంటారా? ఒక పొలిటికల్ అనలిస్ట్గా చెప్పండి. ఇది నేనేమంటున్నానంటే నిరంతర ప్రయత్నాలు జరుగుతుంటాయండి, అటువంటి అడుగుచ్చుకోవడానికి, అటువంటి ఇటుకు రకరకాల లాభించులు వీటికి గురి చేస్తూ ఉంటారు. రాజకీయ ప్రక్రియలో ఇది భాగం. ఇప్పటికిప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా ఉందని అనుకున్నాను. ఎందుకంటే 10 మంది ఆల్రెడీ మీకు తెలిసి ఇటు వచ్చారు. సుప్రీంకోర్టు నిజంగా కూడా జడ్జిమెంట్ ఇచ్చినా కూడా స్పీకర్కి అయితే డైరెక్షన్ ఇవ్వదు నాకు తెలుసు, నాకున్న అనుభవంతో. కేస్ లాస్ గతంలో స్టడీ చేస్తే కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎస్ ఇచ్చేయండి ఈ వారం లోపల మీరు జడ్జిమెంట్ అని స్పీకర్ అనలే. 10 మందిని వీళ్ళు ఆపేసి ఇంకా ఎక్కువ మంది రాకుండానే బీఆర్ఎస్ ఆపుకుంది తప్ప, ఒకవేళ రేపు పొద్దున సుప్రీంకోర్టు ఏం చేయడం స్పీకర్ నిర్ణయం అంటే పొలవమంటే మిగిలిన 15 మంది కూడా వచ్చేస్తారు. వస్తే ఈ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఇక వచ్చిన 10 మందిగా ఇంకో 15 వస్తే మొత్తం పార్టీయే ఇందులో మెర్జ్ అయిందని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అప్పటిదాకా ఇటు వాళ్ళు అటు, అటు వాళ్ళు ఇటు, మీకు హార్స్ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా నేను వినడం అయితే మీరు అన్నది కాదు, కానీ నేను వినడం అయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మిగిలిన సభ్యులంతా కాంగ్రెస్ కాకపోతే అధికారం ఉన్నది కాంగ్రెస్ ఇటే రావాలి, లేదంటే కాస్త కూస్తో టెంప్టేషన్ ఉంటే ఆ బీజేపీ వాడు కూడా వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు చాలా ఆయన మన భవన్కి వచ్చినప్పుడు పక్కా ఉప ఎన్నికలు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతుంటే డిస్క్వాలిఫై అవుతారు కోర్టు యొక్క ఎంక్వైరీ పద్ధతిలో. రీజనబుల్ టైం అంటే ఏమిటి అని అడిగింది. రీజనబుల్ టైం అంటే ఏంటి, నెల 2 నెలల 6 నెలలు, ఏది రీజనబుల్ టైం అని అడిగింది. అదే వరకల్లా అందరికీ అమ్మ కోర్టు సీరియస్ తీసుకుంటుంది అనేటువంటి ఆలోచన. హైకోర్టు సందర్భంలో కూడా మీరు జర్నల్ మీరు తీసుకుంటారనే మమ్మల్ని ఏమన్నా ఇంటర్ఫియర్ కమ్మంటారని అడిగింది మేడం. అంటే అప్పుడు నోటీస్ ఇచ్చాడు స్పీకర్.
ఆ నోటీస్ ఇస్తే ఆయన రిప్లై ఇవ్వకపోయా. ఈయన నోటీస్ చేయడానికి ఆయన రోజులు పట్టింది. నోటీస్ ఇచ్చాక రిప్లై రావడానికి ఇంకో రోజు పడుతుంది. ఎప్పుడు వస్తుందో ఆయన ఇస్తాడో ఇవ్వడు. ఈ 10 మంది అది రిప్లై ఇవ్వరు కదా. రిప్లై ఇస్తే నువ్వు డిస్క్వాలిఫై అవుతావు, రిప్లై ఇవ్వడు. అందువల్ల రిప్లై లేకుండా స్పీకర్ ఏం చేస్తాను అంటాడు. వాళ్ళు రిప్లై రాలేదు వెయిటింగ్ అంటాడు. వచ్చాక చదువుతున్నా అంటాడు. ఏం చేస్తారు? ఆయనకున్న అధికారాన్ని, విచక్షణ అధికారం, గవర్నర్ పవర్స్ని, స్పీకర్ పవర్స్ని కోర్టులు క్వశ్చన్ చేయలేవు. కాబట్టి ఇది అయ్యే పని కాదు, టైం పాస్ కార్యక్రమం. ఆ 10 మందిని వరకే ఆపడానికి వాళ్ళు ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. మిగిలిన వాళ్ళు రాకుండా మిగిలిన మీరు అన్నట్టు రేపు పొద్దున ఏ హరీష్ మాట్లాడుకొని మిగిలిన వాళ్ళు వేసుకొని కేసీఆర్ కాన్సెంట్తో సీఎం రమేష్ శ్రీనాథ్ చౌదరి బీజేపీలో చేరలే. అవును, అప్పుడు టీడీపీ అలయన్స్ లేనప్పుడు అది వాళ్ళు వెళ్ళిపోగానే ఈడీ రేట్స్, సిబిఐ రేట్స్ ఆగిపోయినాయి. అంతకుముందు సంచలన వార్తలు వచ్చాయి. అరే ఏ కేసులు పోయినా మరి తెలియపోయినా వాడు అధికార పార్టీలో జరిగితే స్లో డౌన్ అయింది కదా వ్యవహారం. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళ మీద స్లో డౌన్ అంటే ఈ ప్రాసెస్ కోర్టు అడ్డం పెట్టి స్లో డౌన్ చేశారు. సో కేటీఆర్ గారి అరెస్ట్ కూడా ఎందుకు ఆగిందంటారు? కారణం ఏంటంటారు? పొలిటికల్ ఉండొచ్చు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనవసరంగా వాళ్ళకి మైలేజ్ వస్తుందని ఆలోచన ఉండొచ్చు సీఎంకి. రేపు పొద్దున అరెస్ట్ చేస్తే ఒక్కసారి అరే పాపం కేటీఆర్ అని లోకల్ బాడీలో రిజల్ట్ నెగిటివ్ వస్తే ఒకసారి లోకల్ బాడీ అయినాక లోకల్ బారేస్తారేమో. ఆయన కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, ఇంకోటి నేను మీరు ప్రూవ్ చేయండి అని గట్టిగా అన్నాడు. పాలిటీషియన్ కదా కాబట్టి ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. వీళ్ళు రెస్పాండ్ కావట్లేదు. రేపు నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకోండి, పోయి లోపల మూసేస్తారేమో, నాకు తెలియదు. కేసుని బట్టి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క అవసరాన్ని బట్టి అరెస్టులు ఉంటాయి తప్ప పూర్తి ఆధారాలతోనే పోతారు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేస్తారనుకోని కోర్టుకు పోయాడు, కోర్టు లేదు, సక్సెస్ కాలేదు. సుప్రీం పోయాడు, అక్కడ సక్సెస్ కాలేదు. ఆఖరికి మీరు అంటే గ్రౌండ్ ఓపెన్ ఉంది ఆయన ఎప్పుడైనా పోవడానికి, కానీ పోవట్లేదు. వీడు వై రైట్. థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మీద మనం తీసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.